మ్యామ్ ఇందాక మీరు చెప్తున్నప్పుడు స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అన్నారు. సో అది అంటే ఏంటి అసలు? ఏంటి దాని ద్వారా? స్టెమ్ సెల్స్ అనేవి ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ప్లాంట్ స్టెమ్ సెల్ ఎక్స్ట్రాక్ట్స్ గురించి 1 మినిట్లో వచ్చి చేసుకొని వెళ్ళొచ్చు, మంచి గ్రోత్కి హెల్ప్ చేస్తాయి అన్నవి. అలాగే మన బాడీలో బోన్ మ్యారో, ఫ్యాట్ నుంచి కూడా స్టెమ్ సెల్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఎరువుగా జుట్టుకు రావడానికి వాడవచ్చు. కాకపోతే అది చాలా పెద్ద ప్రొసీజర్ చేస్తారు, బట్ అది కాస్త పెద్ద ప్రొసీజర్. అంటే ఫ్యాట్ని తీయాలంటే కొంచెం లైపోసక్షన్ చేసి అలా చేయాల్సిన ప్రొసీజర్ కనుక అది కొంచెం పెద్ద ప్రొసీజర్. సో ఇన్స్టెంట్ కదా, ఇప్పుడు మనం అంతా టక్కన అయిపోవాలి. సో అలా చూస్తే కనుక ప్లాంట్ స్టెమ్ సెల్స్ అనేవి మంచి బయో యాక్టివ్ కాంపౌండ్స్ అండి. ఇవి ఏం చేస్తాయి అంటే ఎలా పనిచేస్తాయి అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాము. ఇవి ఏమేం చేయగలవు? ఇన్ఫ్లమేషన్ని తగ్గించగలవు, రూట్ చుట్టూ చక్కటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయగలవు. మనం బాగా డిహైడ్రేషన్లో ఉన్నాం, లేదా తిండి తిప్పులు కాస్త సరిగ్గా లేవు, నిద్ర సరిగ్గా లేదు, దానివల్ల బాడీ ఇన్ఫ్లమేషన్ పెరిగింది అనుకోండి. సో ఈ స్టెమ్ సెల్స్ ఇచ్చినప్పుడు ఆ చుట్టూ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి, సెల్ రిపేర్ని కానిస్తాయి. ఇవి సిగ్నలింగ్, ఇవి మన స్టెమ్ సెల్ని మిమిక్ చేస్తూ సిగ్నల్స్ని రూట్స్కి ప్రొవైడ్ చేస్తూ హెయిర్ గ్రోత్ వచ్చేలాగా ఇండైరెక్ట్గా ప్రేరేపిస్తాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించేవి కూడా. అంటే మన బాడీలో మనకు యాంటీగా పనిచేసే సెల్స్ని డిస్ట్రాయ్ చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి. సో ఇవి కుదుళ్లకు ఈ ప్లాంట్ స్టెమ్ సెల్స్ని ఇస్తూ ఉంటారు. ఇట్స్ లైక్ బూస్టింగ్. ఓకే, రైట్. మరి ఇది ఎలా పనిచేస్తుంది? యా, ఇప్పుడు కన్సిడర్ దిస్ టు బి ఏ మాస్టర్ సెల్ అండి. రూట్ ఉంది, రూట్లో స్టెమ్ సెల్ ఉండి వేరే సెల్స్ అన్నీ కూడా, అంటే మెలనోసైట్స్ కలర్ని, జుట్టుకి రంగునిచ్చే సెల్స్, చెమట విడుదలయ్యే దగ్గర ఉండే సెల్స్, సీబమ్ ఆయిల్ సెక్రెట్ చేసే సెల్స్ అన్నీ ఉంటాయి కదా. ఈ స్టెమ్ సెల్ సిగ్నల్ ఇస్తేనే ఇవన్నీ కూడా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. ఓకే. సో మనకి హెల్త్లో ఏదైనా బాగాలేనప్పుడు జుట్టు ఫస్ట్ రాలుతుంది. ఏ రకంగానైతే ఇప్పుడు మొక్కకి సారం అందనప్పుడు ముందు వడలిపోయిన ఆకులు, ఆ రాలిపోయే ఆకులు ఎలా ఉంటాయో ముందు హెయిర్ ఊడుతూ ఉంటుంది. సో ట్రైకాలజీలో మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా స్టెమ్ సెల్ని ట్రిగర్ చేయడమే అవి చేసేవి. కొన్ని డైరెక్ట్గా లైక్ పిఆర్పి, జిఎఫ్సి లాంటివి డైరెక్ట్గా. ఈ స్టెమ్ సెల్, ప్లాంట్ స్టెమ్ సెల్స్ ఏం చేస్తాయి? ఈ డైరెక్ట్గా స్టెమ్ సెల్ ఏమీ చేయకుండా దాని పక్కన చేరి యాక్చువల్ స్టెమ్ సెల్ ఇవ్వాల్సిన సిగ్నల్స్ని ఇవే ఇవ్వడం మొదలు పెడతాయి. మరి మన సెల్స్ ఎందుకు వీటికి వింటున్నాయి అంటే కొన్ని పర్టికులర్ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ దే కెన్ మిమిక్ అవర్ స్టెమ్ సెల్, అవర్ రూట్ లో ఉన్న స్టెమ్ సెల్ని మిమిక్ చేయగలవు. అంటే డూప్, ఇవేం కొత్తగా చర్య చేయవు, డూప్ లాగా యాక్షన్ చేసి ఇది ఇచ్చే సిగ్నల్స్ని మన సెల్స్ తీసుకొని ఇన్యాక్టివ్గా ఉన్నవి మళ్ళీ బలం పుంజుకుంటాయి. వాటి పని అవి చేయడం మొదలు పెట్టినప్పుడు మన యాక్చువల్ స్టెమ్ సెల్ అలర్ట్ అయిపోద్ది. దిస్ ఇస్ అ మాస్టర్ సెల్, ఇట్స్ అ బాస్, ఇది ఇవ్వాలి కదా ఇక్కడ సిగ్నల్స్, నా ప్రమేయం లేకుండా నా సెల్స్ ఎలా పనిచేస్తున్నాయి అని ఇది ముందు అలర్ట్ అయిపోతుంది, ఇంకా ఉత్తేజంగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇండైరెక్ట్లీ వీఆర్ ట్రిగరింగ్ అవర్ ఫాలికల్లో ఉన్న మాస్టర్ సెల్ స్టెమ్ సెల్ని ట్రిగర్ చేస్తున్నాం. సో దట్స్ హౌ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయొచ్చు, రూట్ని స్టిమ్యులేట్ చేయొచ్చు, ఇన్ఫ్లమేషన్ని తగ్గించవచ్చు. ఇవన్నీ కూడా స్టెమ్ సెల్స్తో పాసిబుల్. ఓకే, ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇందాక మీరు అన్నారు వేరు వేరు రూట్స్, ఇప్పుడు చెమటకి, ఆయిల్కి సెల్స్, ఇలా సెల్స్ అన్నారు. ఇక్కడ సాధారణంగా అందరికీ వచ్చే డౌట్, చాలామంది దగ్గర నేను విన్నాను, ఇప్పుడు ఒక వైట్ హెయిర్ లాగితే చుట్టూ వైట్ హెయిర్స్ వస్తాయంట, నిజమేనా ఇది? యాక్చువల్గా ఇండైరెక్ట్గా చూస్తే కొంత నిజము, చాలా వరకు అబద్ధం. జస్ట్ అది పుల్ చేసినందుకు మనకి కొత్తగా తెల్ల వెంట్రుకలు రావట్లేదు. కుదుళ్లలో ఒక పర్సెంటేజ్ ఆఫ్ కుదుళ్ళు ఒకేసారి టీలోజన్ ఎఫ్లూవియంకో, అంటే సడన్ షాక్ లాస్కో, లేదా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల ఒక 80% ఎంతో కుంటుపడినాయి. ఆ కుంటుపడిన వాటికి మనం ఒక లిమిటెడ్ డ్యూరేషన్లోనే వెంటనే నరిష్మెంట్ ఇవ్వకపోతే దే స్టార్ట్ డయింగ్. సో మెలనోసైట్స్ అనేవి ఏవైతే కలర్ ఇంపింజ్ చేస్తూ ఉంటాయో అవి కొన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ఒకేసారి కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మీరు ఒక్క గ్రే హెయిర్ని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఒక 200-300 గ్రే హెయిర్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇది పీకినందున కాదు, మన బ్లడ్ లో ఆ లెవెల్స్ ఇంకా రిపేర్ చేయలేదు గనక పెరుగుతూ ఉంది. మనం ఎప్పటిదాకా ప్లాన్ వేసుకోమో వీటన్నిటిని అడ్రస్ చేయాలని, అప్పటిదాకా మీకు కొత్త కొత్త తెల్ల వెంట్రుకలు వస్తూనే ఉంటాయి. ఒక యాక్షన్ తీసుకుని, బ్లడ్ టెస్ట్ చేసుకుని, సప్లిమెంట్స్ తీసుకుని, తగిన ఎరువు కుదుళ్ళకి ఇచ్చినప్పుడు అలా రావడం ఆగుతుంది. ఎప్పుడు
విత్ ఇన్ ద మెయిన్ టైం ఎప్పుడో ఇప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అయ్యి మీరు వచ్చే సంవత్సరం కరెక్ట్ చేస్తానంటే నంబర్ ఆఫ్ గ్రే హెయిర్ పెరిగిపోతాయి. సో ఇట్స్ నాట్ లైక్ వన్ సెల్ కాదు కదా అక్కడ, ఇట్స్ అ టిష్యూ. చాలా సెల్స్ ఒకే స్థితిలో ఉంటాయి గనక మనకి, కాకపోతే మనం గుర్తించడం లేటుగా గుర్తిస్తాం. ఈ రోజు 2 చూస్తాం, రేపు 10 చూస్తాం. నిన్న పీకాను గనకనే ఇవన్నీ వస్తున్నాయి అనుకుంటాం. అసలు చేయాల్సిన పని చేయకుండా మనం ఇవన్నీ మీనమేషాలు లెక్క పెడుతున్నాం గనకే ఇవి పెరుగుతున్నాయి. రైట్. చాలా మంది డౌట్ ని క్లియర్ చేశారు. ఓకే, మనం ఇప్పుడు మళ్ళీ స్టెమ్ సెల్ దగ్గరకు వచ్చేద్దాం. ఇందాక మీరు అన్నారు కదా, ఈ ట్రీట్మెంట్ మీరు ఎక్కువగా ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఎస్, మామూలుగా గ్రోత్ ఫ్యాక్టర్స్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇస్తామని చెప్పాను కదండి. ఎవరిలో అయితే బ్లడ్లో అంత పస లేదు, వైటమిన్స్ లేవు, మినరల్స్ లేవు, అసలు బాగాలేదు, డి వైటమిన్ చాలా లో ఉంది, ఐరన్ అసలు లేదు, ఇలాంటి వాళ్ళకి వాళ్ళ బ్లడ్ మీద డిపెండ్ అవుతూ ట్రీట్మెంట్ చేయడం ద్వారా రిజల్ట్స్ తక్కువ రాబట్టగలం. మనకే ఐరన్ డెఫిషియన్సీ ఉంది, నేను జుట్టుకి ఏం ఎరువిస్తాను ఆ బ్లడ్ తీసుకుని. సో అలాంటి వాళ్ళల్లో స్టెమ్ సెల్స్ ఇవ్వవచ్చు. అంటే అలా వదిలేయాలి, వీళ్ళు రికవర్ అయ్యేదాకా వదిలేయాలి అంటే జుట్టు సగం పోద్ది, అప్పటికి మళ్ళీ రికవరీ అనేది డిలే అవుతుంది. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ అవసరమైనప్పుడు, బ్లడ్తో మనం ఏ ట్రీట్మెంట్ చేయలేనప్పుడు ఈ స్టెమ్ సెల్స్ లాంటివి మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. అలాగే కొంతమందికి ప్రిక్ అంటే భయం, బ్లడ్ తీస్తామంటే భయం, నంబర్ ఆఫ్ ప్రిక్స్ ఎక్కువ ఉంటాయి స్కాల్ప్ మీద అంటే భయం. అలాంటి వాళ్ళకి ఈ స్టెమ్ సెల్స్ ఏంటంటే 10 or 11 ప్రిక్స్తో ట్రీట్మెంట్ 1 minute అయిపోతుంది. సో ఇట్స్ ఈజియర్ అనిపిస్తూ ఉంటుంది. అదండి. ఫ్రెండ్లీ బడ్జెట్లో అవుతుందా మీరు చెప్పిన? ఎస్ అండి, ఫ్రెండ్లీ బడ్జెట్లోనే అవుతుంది. బికాజ్ మొదట్లో ఈ స్టెమ్ సెల్స్ ఇవన్నీ కొత్తగా మాట్లాడుకున్న ఒక 4-5 ఏళ్ల క్రితం కొంచెం ఎక్స్పెన్సివే. కాకపోతే ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది, దొరికేస్తుంది ఈజీగానే. కాకపోతే ఏంటంటే ఏది వాడుతున్నారు అని కనుక్కొని తీసుకోవడం ముఖ్యం. కొన్ని ఇంపోర్టెడ్ ఉంటాయి, ఆర్గాన్ అనే ప్లాంట్ ఉంటుంది, అది దాని స్టెమ్ సెల్ ఇంపోర్ట్ చేసుకొని ఇచ్చినప్పుడు అది ఆ ఆయిల్స్ కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి కనుక మీకు ఇచ్చే ప్రైస్ కూడా అది ఎక్కువనే ఉంటుంది. కొన్ని వేరే ప్లాంట్స్ కూడా ఉంటాయి దాన్ని అలాంటివే ఆర్గాన్ లాంటివే, ఆ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. అలాగనమాట. రీసెర్చ్లో బోలెడ్ ప్లాంట్స్ నుంచి తీసిన స్టెమ్ సెల్స్ వైల్స్లో వస్తూ ఉంటాయి, ఆమోదించబడినవి. సో అందులో బెస్ట్ అంటే ఆర్గాన్ అనే ప్లాంట్ యొక్క స్టెమ్ సెల్స్. ఓకే, స్టెమ్ సెల్ సీరం అని, పెప్టైడ్ సీరమ్స్ అని విన్నాం, వీటి గురించి కొంచెం మా వాళ్ళకి చెప్తారా? ఎస్ అండి, స్టెమ్ సెల్ సీరమ్స్ వచ్చేసి మనం గతంలో మాట్లాడుకున్నాం స్టెమ్ సెల్స్ గురించి. సిగ్నలింగ్ని, స్టెమ్ సెల్కి సిగ్నల్ ఇవ్వడానికి, మన స్టెమ్ సెల్కి డైరెక్ట్గా సిగ్నల్ ఇవ్వలేనప్పుడు, అంటే బ్లడ్ త్రూ అయితే డైరెక్ట్గా ఇవ్వగలం, ఇవ్వలేనప్పుడు చుట్టూ ఉన్న సెల్స్ని సిగ్నల్ చేయడానికి, కమ్యూనికేట్ చేయడానికి ప్లాంట్ బూస్టర్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. వీటి యొక్క ఎక్స్ట్రాక్టే మన స్టెమ్ సెల్ సీరమ్స్ అండి. సో కొన్ని ఇంజెక్షన్ ద్వారా లోపలికి ఇస్తారు, కొన్ని పైనుంచి పూస్తారు. ఇదన్నమాట. సో ఏదైనా రూట్ చుట్టూ హెల్తియర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి. అలాగే పెప్టైడ్ సీరమ్స్ అన్నారు. పెప్టైడ్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్. ఇవి కూడా ఫాలిక్యులర్ కమ్యూనికేషన్కి హెల్ప్ అవుతాయి. అంటే కొన్ని సెల్స్ నిర్జీవంగా మారే ముందు కోమాలోకి అని అనొచ్చు మనం, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వాటిలో అవి చక్కగా కమ్యూనికేట్ చేసుకుని వాటిని స్టే అలర్ట్, వేకప్ అనే సిగ్నల్ని ఇచ్చేవే ఈ పెప్టైడ్ సీరమ్స్ అన్నమాట. పైనుంచి పూసినప్పుడు కొద్దిపాటిగా ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తూ, ట్రిగర్ని ఇస్తూ, స్టిమ్యులస్ని ఇస్తూ, ఫాలిక్యులర్ స్ట్రెంగ్త్ని పెంచేవి ఈ పెప్టైడ్ సీరమ్స్ అన్నమాట. పని చేస్తాయండి. ఇవి పర్టికులర్గా ఒక రకమైన పేషెంట్లకి సజెస్ట్ చేస్తారా, లేకపోతే హెయిర్ ఫాల్ ఉన్న అందరికీ సజెస్ట్ చేస్తారా? మంచి క్వశ్చన్ అండి. హెయిర్ ఫాల్ ఉన్న అందరికీ ఇదే సజెస్ట్ చేయాలని లేదు. కొందరిలో మినాక్సిల్ లాంటివి ఇవ్వాల్సి వస్తుంది, కొందరిలో రెగ్యులర్ పెప్టైడ్ సీరమ్స్ ఇస్తాం, కొందరిలో స్టెమ్ సెల్ సీరమ్స్, మనం ఎక్సోజోమ్ సీరమ్స్ లాంటివి కూడా ఇస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు సీరం వాడాలని ఏం లేదు, కాకపోతే స్కాల్ప్ హెల్త్, స్కాల్ప్ ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్డ్గా, స్టెరైల్గా ఉంచుతూ పనిచేసేవి అంటే ఈ సీరమ్సే కనుక వాడడం వల్ల నష్టం లేదు. ఎప్పటికీ వాడుకోవాలని రూలు లేదు. అయితే ఇది ఎవరిలో సజెస్ట్ చేస్తారు అంటే, ఇప్పుడప్పుడే ట్రీట్మెంట్ రేంజ్కి వెళ్ళనవసరం లేదు, అలాగని ఓన్లీ సప్లిమెంట్స్తో పని జరిగేలా లేదు. అలాంటి వాళ్ళకి సీరం ఇచ్చినప్పుడు సప్లిమెంట్స్తో పాటు ఒక ఎక్స్ట్రా ఎరువుగా పనిచేస్తుంది. సో ఒక 2-3 నెలల వరకు యూ కెన్ డిపెండ్ ఆన్ సీరమ్స్ అండి. మనకి ఆన్లైన్ మార్కెట్లో చాలా దొరుకుతాయి, ఏదో ఒక సీరం వాడినా మనకు కొంచెం కొద్దో గొప్ప స్టిమ్యులస్ కనపడుతుంది. కాకపోతే విచ్ వన్ ఈజ్ రైట్ ఫర్ యూ,
పెప్టైడ్ సీరమా, స్టెమ్ సెల్ సీరమా, ఎక్సోజోమ్ సీరమా అనేది మనకు తెలియదు కదా. సో యూ బెటర్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఆఫ్టర్ బ్లడ్ టెస్ట్. స్టెమ్ సెల్ ఏది ఇవ్వాలి సీరం అనేది చూస్తారు. సో ఇప్పుడప్పుడే ట్రీట్మెంట్ అక్కర్లేదు, కానీ యూ నీడ్ సంథింగ్ అదర్ దాన్ సప్లిమెంట్స్ అన్నప్పుడు దీస్ కమింగ్ టు పిక్చర్ అండి. ఓకే, రైట్.